హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీ రెసిపీ. ఈ పల్లీ చిక్కీ పంటికి అతుక్కోకుండా, సాగకుండా, క్రంచీగా, క్రిస్పీగా ఉండాలంటే ఇట్లా చేసుకోవాలో చూద్దాం. చూసినారు కదా! బయట షాప్‌లో కొన్నట్టే ఉంటాయన్నమాట. సో, ఈ పల్లీ పట్టి చేసుకోవడానికి ముందుగా ఇక్కడ పల్లీలు వేయించుకోవాలి. చూసినారు కదా! మంటను కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి. తర్వాత పొట్టు అంతా తీసేసి వాటిని మనం పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. ఇప్పుడు అదే కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే ఆ చిక్కీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. కొంచెం వాటర్ పోసేసి ఈ బెల్లం అంతా కరిగించాలి చూసినారు కదా! ఇట్లా కరిగిన తర్వాత దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం చెత్తలాగా ఏమన్నా ఉంటే పోతది కదా! ఇప్పుడు దీన్ని పాకం రానియాలి. కొంచెం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఆలోపు ఇక్కడ ఒక కవర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసి దీన్ని కూడా రెడీ పెట్టేసుకోవాలి పక్కన. పాకం తొందరగా అయిపోయిన తర్వాత దానిపైన వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసినారు కదా! పాకం కొంచెం నీళ్ళలేసి చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదైతే ఇంకా రాలేదు. కొంచెం సాగినట్టుగా వస్తుంది గదా! అట్లా గాకుండా ఇది మళ్ళీ ఒక 1 మినిట్ పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ జేసుకోవాలి. చూసినారు గదా! ఇది చేతిలోకి తీసుకొని మళ్ళీ నీళ్ళలేస్తే టంగుమని సౌండ్ రావాలి. అట్లనే మనం చేత్తోని విరిస్తే విరిగిపోవాలనమాట. అప్పుడు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది మనకి పాకం అనేది. సో, ఇక్కడ చిటికెడు వంట సోడా, కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని మంచిగా అట్లా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ జేసిన తర్వాత ఈ పల్లీలన్నీ వేసేసుకోవాలి. వేసేసి దీన్నంతా అట్లా మంచిగా కలిపేసుకోవాలి. బెల్లం, పల్లీలు అనేది మంచిగా అట్లా కలిసిపోవాలనమాట. ఇట్లా కలిసిన తర్వాతనే మనం కవర్ పైన వేసేసుకోవాలి. చూసినారు గదా! బెల్లం అనేది ఇట్లా కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే మంచి కలర్ అయినా, ఆహ్, టేస్ట్ అయినా చాలా చాలా బావుంటదనమాట. సో, ఇక్కడ చూసినారు గదా! కొంచెం అట్లా మనం కలుపుతూ ఉంటే అదంతా దగ్గరకొచ్చేస్తది ముద్దలాగా. అప్పుడు కవర్ పైన వేసేసుకోవాలి. వేసేసి దీన్నంతా మంచిగా అట్లా స్ప్రెడ్ చేసేయాలనమాట. ఇట్లా ఒక చపాతీ కర్ర ఉంటది గదా! దానికి నెయ్యైనా, నూనెైనా అప్లై చేసేసి దాంతోని రోల్ చేసుకుంటే మంచిగొస్తది. ఫస్ట్ అట్లా కొంచెం స్ప్రెడ్ చేసేయాలి చూసినారు గదా! చేసిన తర్వాత మంచిగా ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. లేదా కొంచెం లావు కావాలంటే లావుగా గూడా చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇక్కడ చూసినారు గదా! కొంచెం అట్లా సమానంగా చేసేసి పల్లి పట్టి షేప్ రావాలి గాబట్టి ఇట్లా మళ్ళీ మనం ఒక చాకుతోని కట్స్ పెట్టేయాలి. అది మొత్తం చల్లగా గాకముందే చేసేసుకోవాలి ఇదంతా. 5-10 మినిట్స్‌లో ఇది మంచిగా ఆరిపోతది. చూస్తున్నారు గదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇది చాలా క్రిస్పీగా, క్రంచీగా, సూపర్ టేస్టీగా గూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై జేయండి. పిల్లలకు బయట చాక్లెట్స్, స్వీట్స్ బదులు ఇట్లాంటివి ఇంట్లోనే హెల్తీగా జేసి పెడితే వాళ్ళకి గూడా చాలా మంచిది గదా! పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినేసేయొచ్చనమాట. ఎంతో హెల్తీ అయిన ఈ పల్లీ చిక్కీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ గూడా జేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.